కాశ్మీర్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాశ్మీర్ అడవుల్లో దాక్కున్న ఈ టెర్రరిస్టులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిన్నే ఒక ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని తీసుకువెళ్తున్న సమయంలో అతను తప్పించుకునే ప్రయత్నంలో నదిలోకి దూకి చనిపోయాడు. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో గాలింపును వేగవంతం చేశారు. దక్షిణ కాశ్మీర్లోనే ఉగ్రవాదులు ఉన్నట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ అడవులను భారత ఆర్మీ బలగాలు చుట్టుముట్టాయి. సోరాన్ కోట అడవులలో ఉగ్రవాద శిబిరాలను కూడా గుర్తించారు. ఉగ్ర దాడిని భగ్నం కూడా చేశారు. అక్కడ ఉగ్రవాదులు ఒక దాడికి కుట్ర చేశారు. అయితే ఆ కుట్రను మన బలగాలు భగ్నం కూడా చేశారు. ఇక పూంచ్లో ఐఈడి పేలుడు సామాగ్రిని మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 5 ఐఈడీలు కమ్యూనికేషన్ పరికరాలను మన బలగాలు సీజ్ చేశారు. వరుసగా 11వ రోజు కూడా సరిహద్దులో పాక్ కాల్పులను కొనసాగిస్తుంది. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎల్ఓసి వెంబడి సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇటు పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదులు దాక్కున్న కాశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి మన భద్రతా బలగాలు. కాశ్మీర్ అడవులో కూంబింగ్ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నిన్నే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాలను చూపిస్తానంటూ తీసుకువెళ్ళి వాడు నదిలోకి దూకి చనిపోయాడు. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది అని తెలుస్తోంది. కీలక స్థావరాల గురించి కూడా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కూంబింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మొత్తం మీద అయితే జమ్మూ కాశ్మీర్ లో హైటెన్షన్ అయితే కొనసాగుతా ఉంది. ఏదైతే నిన్న ఇంతియాజ్ అహ్మద్ అనే ఉగ్రవాది, ఈ ఉగ్రవాదికి పోలీసులు అదుపులోకి తీసుకుని, సైనిక సిబ్బంది అదుపులోకి తీసుకుని పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కూడా చాలా కీలకమైన అంశాలు తెర మీదకి వచ్చాయి. ఈ అటవీ ప్రాంతాల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న జైళ్ల మీద దాడి కొనసాగించాలి అనేది వాళ్ళ ప్రధాన మోటివ్ గా కనపడుతుంది. ఆ దిశగానే ఈ వ్యవహారం మీద సైన్యాన్ని ఎక్కడైతే ఉగ్రవాదులు దాక్కున్నారో ఆ ప్రాంతాన్ని చూపిస్తానని చెప్పి నమ్మబలికి అక్కడి నుంచి నదిలో దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఇంతియాజ్ అహ్మద్ అనే తీవ్రవాది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారం మీద ఇంకా పూర్తి స్థాయిలో పూర్తిగా స్ట్రైక్ అయితే జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ పూర్తిగా కూడా టెన్షన్ లో ఉంది. కాశ్మీర్ అడవులు పూర్తిగా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగానే ఈ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అందులో నిన్న ఇంతియాజ్ అహ్మద్ ఇచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ మీద కూడా పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని విడిపించే ప్రయత్నంలో కూడా హై ప్రొఫైల్ తీవ్రవాదులు కొంతమంది అక్కడే అంటే జమ్మూ కాశ్మీర్ జైల్లోనే చాలా మంది హై ప్రొఫైల్ తీవ్రవాదులు అంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దాడి చేయాలనే ప్రయత్నంతో అక్కడ కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. దానికి సంబంధించి పూర్తిగా బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా పూర్తిగా జైల్లోకి ఫుల్ కంట్రోల్లో తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ కాశ్మీర్ అడవులకి ఇండియన్ ఆర్మీ పూర్తి కూడా చుట్టుముట్టిన పరిస్థితుల్లో సురాన్ కోట అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ప్రధానంగా ఉన్నాయి. అంటే ప్రధానంగా దక్షిణ కాశ్మీర్ లోనే ఈ ఉగ్రవాదులు ఉన్నట్టుగా కొంత భారత ఆర్మీకి కొంత పూర్తి సమాచారం ఉంది. అందుకే ఫోకస్ అంతా కూడా ఈ దక్షిణ కాశ్మీర్ లోనే భారత బలగాలు ఫోకస్ చేసిన పరిస్థితి అయితే చేస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఇంతియాజ్ ఈ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాను అని చెప్పాడు, కానీ ఇంతియాజ్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకెవరైనా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వాళ్ళ డేటా ఈ కూంబింగ్ చేస్తున్న మన భద్రతా బలగాల దగ్గర ఉందా? అంటే అప్పటికే నిన్నటి నుంచి కూడా వరుసగా ఈ వారం రోజుల్లోనే 43 మందిని వివిధ ప్రాంతాల్లో అంటే పాకిస్తాన్ కి సమాచారం అందజేస్తున్నారు, లేదు ఉగ్రవాదులకి కొంత ఆ సమాచారాన్ని అందిస్తున్నారు అనే ఒక యాంగిల్లో చాలా మంది 43 మందిని ఇప్పటికే ఎన్ఐఏ కంట్రోల్లో ఉన్నారు. చాలా మందికి కొంత సమాచారాన్ని ఇప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తుంది. అసలు వీళ్ళ కుట్రలు ఏంటి, ఇప్పటి వరకు ఏం చేస్తుంది, అంటే ఎంతకాలంగా ఎందుకు చేయలేదు అనే ఒక ప్రశ్న కూడా రావచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు రెగ్యులర్ గా జరిగే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంత ఉధృతంగా ఉన్న నేపథ్యంలోనే ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే భారత బలగాలు కావచ్చు పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ చేసిన నేపథ్యం. ఈ రోజు
నిన్న జరిగిన ఇంతియాజ్ ఇచ్చిన ముందు సమాచారం, ఇంతియాజ్ ఆత్మతర్పణ చేసుకోవడం కావచ్చు, నదిని దూకి ఇట్లాంటి వ్యవహారాలు. అలాగే సేమ్ అతనితో పాటే కొంతమందిని దాదాపుగా 43 మంది వరకు ఇప్పటికే భారత ఆర్మీ కంట్రోల్లో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కొంత పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అలాగే పూంచ్లో కూడా ఏఐడి పేలుడు సామగ్రిని కొంత స్వాధీనం చేస్తున్నారు, కమ్యూనికేషన్ పరికరాలు. అలాగే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు పరిస్థితుల్లో మనం కానీ చూసుకుంటే చాలా ప్రాంతాలకి ఇప్పటికీ పాక్ అక్కడక్కడ కాల్పులు జరుపుతూ ఉంది. దానికి భారత్ వెనక్కి వాళ్ళ దాడులు ప్రతిదాడులు కూడా జరుపుతున్న పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా వార్ అనే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనే ఒక చర్చ జరుగుతోంది. బహుశా అది మరికొన్ని గంటల్లోనే ఏదైనా జరగచ్చు. కారణం కూడా ఏంటంటే మన వైపు ఈ రోజు ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ హౌస్ మీటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత ఐక్యరాజ్యసమితి కొన్ని సూచనలు జరిగిపోతున్నాయి. మరోవైపు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పాక్ పార్లమెంటరీ సమావేశం జరిగిపోతుంది. దానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ మేము రావట్లేదు అని కూడా తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు ఈ వ్యవహారాన్ని అంతా కూడా అంటే ఇంతియాజ్ను కూడా కుల్గాం జిల్లాకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించిన పరిస్థితుల్లో పాక్ ఏవైతే విచిత్ర వేషాలు వేస్తుందో దానికి సంబంధించి ప్రతి దానిని కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పచ్చగట్టగలుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఎదురు దాడి చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాయి. ఆ దిశగానే సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇతర బలగాలని కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ రోజు చాలా కీలకమైన అంశం. ఒకటి ఐక్యరాజ్యసమితిలో మీటింగ్ చేయడం, రెండవది పాకిస్తాన్ పార్లమెంటరీ సమావేశం. ఈ రెండింటిలో పరిస్థితుల్ని భారత్ అంచనా వేస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది, ఐక్యరాజ్యసమితిలో కూడా ఏ విధంగా పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా. ఇప్పటికే పాకిస్తాన్ ఏకాకి చేసింది ఇండియా. అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ కి అగెనెస్ట్ గానే ఉన్నాయి. ఈ రోజు జరగబోయే పరిస్థితులను బట్టి ఫర్దర్ ఏ విధంగా స్టెప్ చేసుకోబోతున్నారు అనే దాని మీద ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్ అడవులో అణువును కూడా గాలిస్తూ ఉన్నారు. కాశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిఘా వర్గాల హెచ్చరికలతో గాలింపును మరింత వేగవంతం చేశారు. దక్షిణ కాశ్మీర్లోనే ఉగ్రవాదులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. కాశ్మీర్ అడవులను మొత్తాన్ని చుట్టుముట్టింది ఇండియన్ ఆర్మీ. సూరాన్కోట్ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను కూడా గుర్తించారు. ఉగ్ర దాడి కుట్రను భగ్నం చేశారు భద్రతా బలగాలు. అటు పూంచ్లో ఐఈడీ పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 ఐఈడీలు, కమ్యూనికేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు. వరుసగా 11వ రోజు ఇటు ఎల్ఓసి వెంబడి 11వ రోజు కూడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులకు ధీటైన జవాబును మన బలగాలు చెబుతూనే ఉగ్రవాదుల కోసం, కాశ్మీర్ అడవుల్లో నక్కిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. బహుశా మరికొన్ని గంటల్లోనే చాలా త్వరగానే ఈ ఉగ్రవాదులను పట్టుకుని అంతమొందించే అవకాశం కనిపిస్తోంది. Gokulam Signature Jewels. బ్రేకింగ్ న్యూస్, జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కాశ్మీర్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాశ్మీర్ అడవుల్లో దాక్కున్న ఈ టెర్రరిస్టులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిన్నే ఒక ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని తీసుకువెళ్తున్న సమయంలో అతను తప్పించుకునే ప్రయత్నంలో నదిలో